వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ ట్రేడింగ్ ట్రేడ్ రిపోర్ట్ వీడియో. మనకి నిఫ్టీ 50 మార్నింగ్ ఒక ఇన్సైడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. బట్ నేనైతే ట్రేడ్ ఇగ్నోర్ చేశాను. ఎందుకు ఇగ్నోర్ చేశాను అంటే ఫస్ట్ ఈ క్యాండిల్ అయితే ఉందో ఇది మన సెటప్ ని స్పాయిల్ చేసింది. దాని తర్వాత దీనికి రిసిస్ట్ రివార్డ్ కూడా ఈ ట్రేడ్ అంతా బాగాలేదన్నమాట. అందుకైతే నేను ఈ ట్రేడ్ ఇగ్నోర్ చేశాను. రోజు అయితే మార్కెట్ మన సెటప్ కి రెస్పెక్ట్ చూపించి కిందకైతే వెళ్ళింది. బట్ మీరు నాకు ఒక గ్యారంటీ ఇవ్వగలరా దట్ మార్కెట్ అనేది రోజు ఇలానే వెళ్ళిద్దని. అలాగే అటు ఇటు కానీ ఇలాంటి సెటప్స్ కూడా మనకి మాక్సిమం ఒకసారి పనిచేస్తాయి అనమాట. ఓవరాల్ 10 టైమ్స్ ట్రేడ్ తీసుకుంటే సో మీ క్యాలిక్యులేషన్ కి వదిలేస్తున్నాను. ఒకసారి టార్గెట్ కోసం మీరు 9 టైమ్స్ ఎస్ఎల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారంటే అది మీ రిస్క్ మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. అండ్ మీరు బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటూ కూడా సేమ్ ప్రిన్సిపల్ మార్కెట్ కిందకు వస్తుందని ఫామ్లో అయితే ట్రేడ్ చేయలేదు. ఓన్లీ సెటప్ ఫామ్ అయితే నేను ట్రేడ్ చేస్తాను. లేకపోతే మార్కెట్ ఎంత కిందకి వెళ్తున్నా ఎంత పైకి వెళ్తున్నా సరే నేనైతే ఏం ట్రేడ్ చేయను, అలానే చూస్తూ ఉండిపోతాను. ఎందుకంటే ప్రతిరోజు ఉంటుంది మార్కెట్, అప్పుడప్పుడు వస్తాయి ఇలాంటి మార్కెట్స్. బట్ ప్రతిరోజు ఇలానే ఉంటుందని ఈ రోజు ఏవైతే సెటప్స్ పనిచేస్తున్నాయో రోజు పనిచేస్తాయి అనుకోవడం అనేది తప్పనమాట. సో ఈ రోజు అయితే నాది నో ట్రేడింగ్ డే. మీ ట్రేడింగ్ డే ఏదో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు దాకా మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం.